నమస్కారం. పండ్లలో ఆప్రికాట్స్ మరియు అవకాడోస్ ఈ రెండూ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి సూపర్ ఫుడ్స్. కానీ ఈ రెండింటిలో మీ ఆరోగ్యానికి ఏటి ఎక్కువ ప్రయోజనకరం, దేని ప్రత్యేకత ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు వివరంగా పోల్చి చూద్దాం. ముందుగా ఆప్రికాట్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి విటమిన్ ఏ మరియు విటమిన్ సిలకి నిలయాలు. ముఖ్యంగా కంటిచూపు మెరుగుపడటానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచటానికి ఆప్రికాట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తక్కువ క్యాలరీలు ఉండి తీపిని ఇష్టపడేవారికి ఇది ఒక గొప్ప హెల్దీ స్నాక్. చర్మం కాంతివంతంగా మెరవటానికి కూడా ఆప్రికాట్స్ ఎంతో తోడ్పడతాయి. ఇక అవకాడోస్ విషయానికి వస్తే దీనిని బటర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. అవకాడోస్ ఇతర పండ్లలా కాకుండా హెల్దీ ఫ్యాట్స్ అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ని కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అవకాడోలో అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు లేదా కండరాల పుష్టి కోరుకునేవారికి అవకాడో ఒక వరప్రసాదం. మరి ఈ రెండింటిలో ఏది బెటర్? మీరు గనక బరువు తగ్గాలని చూస్తుంటే లేదా కంటి చూపు చర్మ సౌందర్యం గురించి ఆలోచిస్తుంటే ఆప్రికాట్స్ ఉత్తమం. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువ, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ. అదే మీరు గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు మరియు రక్తపోటును అదుపులో ఉంచుకోవాలనుకుంటే అవకాడోను ఎంచుకోవాలి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి అవకాడోలో ఉండే హెల్దీ ఫ్యాట్స్ మరియు ఫైబర్ చాలా మేలు చేస్తాయి. నిజానికి ఈ రెండింటి మధ్య పోటీ పెట్టడం కంటే మీ శరీర అవసరాలను బట్టి రెండింటినీ డైట్లో చేర్చుకోవడం మంచిది. ఆప్రికాట్స్ను ఉదయం స్నాక్లాగా, అవకాడోను బ్రెడ్ఫాస్ట్లో బ్రెడ్ మీద గాని లేదా సలాడ్ రూపంలో గాని తీసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఏ పండైనా మితంగా తీసుకున్నప్పుడే అది అమృతంలా పనిచేస్తుంది. అతిగా తింటే అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి మీ డైట్ను బ్యాలెన్స్డ్గా ప్లాన్ చేసుకోండి. ఈ పోలిక మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మరియు మీ మిత్రులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.